హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లేస్మెంట్ హ్యాక్. అండ్ ఇవాళ మనం వచ్చేసి డే 13లో ఉన్నామండి ఇన్ పైథాన్ 364 కోడింగ్ ఛాలెంజ్. అండ్ ఇవాళ క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే, టు చెక్ ద గివెన్ నెంబర్ ఈజ్ పర్ఫెక్ట్ నెంబర్ ఆర్ నాట్. అంటే మనం ఇచ్చిన నెంబర్ అనేది పర్ఫెక్ట్ నెంబరా కాదా అని చెక్ చేయడం అండి. అంటే ఏం లేదు, మనం ఇచ్చిన నెంబర్కి అండ్ ఆ నెంబర్ యొక్క డివిజిబుల్స్ మొత్తం యాడ్ చేస్తే సేమ్ నెంబర్ వస్తే ఆ నెంబర్ని పర్ఫెక్ట్ నెంబర్ అంటారండి. అండ్ దెన్ మనం యాస్టీస్గా మనం పైథాన్ ప్రోగ్రామైజ్ ఆన్లైన్ కంపైలర్ని ఓపెన్ చేసుకున్నాము. అండ్ దెన్ ఇక్కడ మనం మన క్వశ్చన్ని కామెంట్లో పెట్టేసుకొని అండ్ ప్రోగ్రామ్ రాయడం స్టార్ట్ చేద్దామండి. అండ్ మనం ఇప్పటి వరకు మనం చేసిన ప్రోగ్రామ్స్ అన్నీ మొబైల్లోనే చేసాము అండ్ ఇంతే కంటిన్యూ అవుతూ ఉంటుందండి మ్యాథ్స్ వరకు. అండ్ దెన్ ఈక్వల్స్ టు ఇన్పుట్ ఎంటర్ ద నెంబర్ అని ఇచ్చాము. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ అండి మనం ఏమి ఇస్తున్నామంటే సమ్ ఈక్వల్స్ టు 0. దేనికంటే ఆ డివైజర్స్ మొత్తాన్ని స్టోర్ చేసుకోవాలి కదండి, ఏదైతే డిజిబుల్ అవుతున్నాయో ఆ నెంబర్స్ని. సో అందుకని చెప్పేసి మనం సమ్ ఈక్వల్స్ టు 0 అని ఇచ్చాము. అండ్ ఫర్ ఐ ఇన్ రేంజ్ ఫంక్షన్ యూజ్ చేస్తున్నాము. ఎక్కడి వరకు అంటే 1 నుండి n వరకే యూజ్ చేస్తున్నామండి. n వరకు రేంజ్ ఇస్తే ఏమవుతుందో నేను మీకు ఆల్రెడీ డిస్కస్ చేసాము. ఏంటంటే n వరకు రేంజ్ ఇస్తే n-1 వరకు తీసుకుంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం 6 అని ఇస్తే 5 వరకు చెక్ చేస్తుంది. సో అండ్ దెన్ ఇఫ్ n మాడ్యులస్ ఆఫ్ i ఈక్వల్స్ టు 0 అయితే, అంటే మనం ఇచ్చిన ఇన్పుట్ అనేది 1 నుంచి n రేంజ్లో ఉన్న ఏ నెంబర్తో అయినా డివిజిబుల్ అయితే సమ్ అనేది ఇంక్రిమెంట్ అవుతుందండి. ఇనీషియల్గా సమ్లో 0 ఉంది అండ్ డివిజిబుల్ అయిన నెంబర్స్ అన్నీ యాడ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం 6 ఇచ్చామనుకోండి, 6 2 + 3 + 1 6 అవుతుంది కదండి, అలా అనమాట. ఇఫ్ సమ్ ఈక్వల్స్ టు n అంటే n అండ్ సమ్లో ఉన్న డివైజర్స్ ఎడిషన్ అంటే యాడ్ చేసిన నెంబర్స్ అన్నీ ఈక్వల్ అయితే మనకి ఆ నెంబర్ అనేది పర్ఫెక్ట్ నెంబర్ అండి. లేకపోతే నాట్ ఏ పర్ఫెక్ట్ నెంబర్ అని మనకి అవుట్పుట్ ప్రింట్ అవుతుంది. హోప్ మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పింక్ చేయండి. మేము మీ డౌట్స్ అన్నిటినీ క్లారిఫై చేస్తాము. అండ్ దెన్ ఇక్కడ మీరు చూసినట్లయితే ద నెంబర్ ఈజ్ నాట్ ఏ పర్ఫెక్ట్ నెంబర్ అని ఇస్తామన్నమాట. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం ప్రోగ్రామ్ అయిపోయిందండి. ఇప్పుడు మనం ప్రోగ్రామ్ని రన్ చేస్తున్నాము. నెంబర్ ఇచ్చాము 6 అని. ఇక్కడ ఎర్రర్ వచ్చింది. ఎర్రర్కి రీజన్ ఏంటంటే, నార్మల్గా అయితే అక్కడ సమ్ ప్లస్ స్మాల్ అయి ఉండాలి, క్యాపిటల్ అయి పడింది. దీనికి రీజన్ ఏంటంటే మనం యూజ్ చేసిన మొబైల్ కంపైలర్ కదండి, సో ఆటోమేటిక్ కరెక్షన్స్ అవుతాయి అనమాట. సో అందుకని అక్కడ క్యాపిటల్ అయి పడింది. సో 6 ఇచ్చాము. 6 అనేది పర్ఫెక్ట్ నెంబర్. డివైజర్స్ చూసుకున్నట్లయితే మనం 6 1 2 3 మొత్తం యాడ్ చేస్తే 6 వస్తాయండి. సో అలాగే మన రిమైనింగ్ నెంబర్స్ కూడా చెక్ చేసుకుంటున్నాము. పర్ఫెక్ట్ నెంబర్స్ వచ్చేసి 0 to 50 వరకు 6 and 28 పర్ఫెక్ట్ నెంబర్స్ అండి. అండ్ రిమైనింగ్ ఏవి పర్ఫెక్ట్ నెంబర్స్ కావు. ఒకసారి మీరు పర్ఫెక్ట్ నెంబర్స్ని చూసి చెక్ చేయండి, మీకు డౌట్ క్లారిఫై అవుతుంది. అండ్ నెక్స్ట్ మనం ఏమి ఇన్పుట్ ఇస్తున్నాం, 24 కూడా పర్ఫెక్ట్ నెంబర్ కాదండి. అండ్ నెక్స్ట్ ఇంకొక ఇన్పుట్ ఇస్తున్నాము, అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ ఇన్పుట్ వచ్చేసి 28 అండి. 28 అనేది పర్ఫెక్ట్ నెంబర్ అనమాట. సో ఇలా నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ ఇచ్చి మనకు అవుట్పుట్ డిస్ప్లే అవుతూ ఉంటుంది. ఈ ప్రోగ్రామ్ ఇంతటితో ఎండ్ అయిందండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పింక్ చేయొచ్చు. అండ్ ప్రోగ్రామ్ ఎక్స్ప్లెనేషన్ మీరు చూడొచ్చు. మీకు ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో పింక్ చేయండి. ఇది వచ్చేసి ప్రోగ్రామ్ అంతా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెనేషన్ అనమాట. హోప్ మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాము. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండి. ప్లీజ్ సపోర్ట్ us. థ్యాంక్ యూ.